నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాపు ఉద్యమ నేత, సీనియర్ పొలిటికల్ లీడర్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు అస్తమించారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఉన్న సంబంధాన్ని, అలాగే ఆయనతో జరిగిన జర్నీని చాలామంది నేతలు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గుర్తు చేసుకుంటున్నారు. మనతో భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారు ముద్రగడ పద్మనాభంని ఎప్పుడు చూశారు, ఆయనతో జర్నీ సంభాషణ కావచ్చు, ఆయన మనస్తత్వం కావచ్చు, ఆయనకి ఎలా అనిపించింది, ఆయన ఇప్పుడు పరమపదించడం, అలాగే కూతురు చివరి చూపు చూసుకోకుండా ఉండడం, నెక్స్ట్ అంతిమయాత్రకు సంబంధించి అంతిమయాత్రకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని కుటుంబం చెప్పడం, రాజకీయంగా కూడా ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ముందుగా పద్మనాభం గారిని మీరు ఎప్పుడు ఫస్ట్ టైం కలిశారు? కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన పైన మీకు మొదట ఏర్పడిన ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన్ని నేను వేరే ఇంకో పొలిటికల్ ఏరియాలో ఉండి కలవాల్సి వచ్చి కలిశానండి. ఓకే. నేను అప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉండగా రాజమండ్రి ఏరియాలో క్యాంపెయిన్ చేసేటప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన్ని కలిశాను. నేను 2 సార్లు కలిశాను. ఒకసారి వాళ్ళ సినిమా థియేటర్ ఉండేది, అక్కడ కలిశాను కాకినాడలోనే. తర్వాత ఇంకొకసారి కిర్లంపూడిలోనే కలిసాం. అయితే ఈయన మొదటి నుంచి కూడా జనరల్ ఇప్పుడు నడుస్తున్నటువంటి పొలిటికల్ ట్రెండ్కి భిన్నంగా వెళ్ళేవాడు. ఆయన 78లో మొదటిసారి శాసనసభలోకి ప్రవేశించారు. ఆయన తండ్రి గారు కూడా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటిన్యూగా గెలుస్తున్నవాడే. రాజకీయ వారసత్వంలో రాజకీయాల్లోకి వచ్చాడు ఈయన. ఆయన కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అయ్యాడు. ఈయన 78లో జనతా పార్టీ నుంచి గెలిచాడు. అది ఒక విచిత్రం. అంటే 77లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ సీట్లన్నీ కాంగ్రెస్కి వెళ్ళినాయి. ఒక్క నంద్యాల నుంచి సంజీవ్ రెడ్డి గారు మాత్రమే గెలిచాడు ఎంపీగా. ఆ తర్వాత సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ముద్రగడ గారు జనతా పార్టీ నుంచి కంటెస్ట్ చేసి గెలవటం అనేది ఒక విచిత్రం. ఈయన జనతా నుంచి గెలిచిన సందర్భంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2గా చీలు ఉంది. మొత్తం జాతీయ స్థాయిలోనే 2గా చీలు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆవుదూడ కాంగ్రెస్, హస్తం కాంగ్రెస్, ఈ 2 పోటీ పడ్డాయి. ఆ పోటీలో హస్తం కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మొదటి ఎన్నిక. ముద్రగడ ఏ ఎన్నికలో గెలిచారో మొదటిసారి, అదే చంద్రబాబుకు కూడా మొదటి ఎన్నిక. ఆయన హస్తం కాంగ్రెస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆవుదూడ కాంగ్రెస్ నుంచి, ఆయన కూడా అప్పుడే కంటెస్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు ఒకేసారి గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టారు. ఇలా మొదలైనటువంటి ఈయన ప్రయాణం 78 తర్వాత జరిగినటువంటి ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ ఎమర్జ్ అయింది. తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ మొదలైంది. జనతా నుంచి తెలుగుదేశం వైపు. తెలుగుదేశంలో రామారావు గారి క్యాబినెట్లో ఈయన మంత్రిగా ఉంటూ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు, ఏకపక్ష ధోరణి, దీని మీద నిరసన ప్రకటిస్తూ రాజీనామా లేఖ ఇచ్చాడు ఆయన. ఆ రాజీనామా లేఖ ఇవ్వటం అనే పద్ధతి కూడా చాలా రెబెలియన్గా ఇచ్చాడు ఆయన. అంటే పిలిచి కూర్చుని మాట్లాడించే అవకాశం కూడా ఇవ్వకుండా సడన్గా సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇచ్చేసి ఇమ్మీడియట్గా ట్రైన్ ఎక్కేసాడు ఆయన. దొరకలేదు, ట్రాక్ చేయడానికి కూడా దొరకలేదు. అంత వేగంగా చేశాడు. ఆ తర్వాత చెప్పేశాడు, అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఈయన విధానాలు నాకు నచ్చట్లేదు, డెమోక్రటిక్గా లేడే ఆయన, కాబట్టి నేను బయటకు వచ్చాను. ప్రస్తుతం ప్రజారక్షణ సమితి లాంటిది ఏదైనా ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాము అన్నాడు. తర్వాత ఆయన కేఈ కృష్ణమూర్తి, జానారెడ్డి ఇలాంటి ఆ సఫరర్స్తో కలిసి ఆయన ఒక ఆర్గనైజేషన్ ప్రారంభించే ప్రయత్నం చేశాడు. అలా మొదటి నుంచి, అంటే ఇక్కడ కాంగ్రెస్ వేవో తెలుగుదేశం వేవో అన్న పద్ధతిలో ఉండేది. 83 వరకు కాంగ్రెస్ వేవ్, ఆ తర్వాత తెలుగుదేశం వేవ్ కలగలిసింది. దీంతో ఈ రెండిటికి ఎక్కడో చోట భిన్నమైనటువంటి లైన్లోనే ఉన్నాడు ఆయన. ఓకే. అంతే తప్ప మెయిన్ స్ట్రీమ్తో లింక్ అయి లేడు ఎప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్న టైంలో, ఏ కాంగ్రెస్ అయినా కావచ్చు, ఆయన జనతా పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వటం, ఆ తర్వాత కాంగ్రెస్ హవా పీక్స్లో ఉన్న టైంలోనే తెలుగుదేశంతో ట్రావెల్ అవ్వటం, ఆ తర్వాత తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి ఇమ్మీడియట్గా కాంగ్రెస్ స్టాండ్ తీసుకోకుండా వేరే ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించటం. అందుకని ముద్రగడ పద్మనాభం
టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే కొంచెం టిపికల్గా కనిపించే పర్సనాలిటీ. ఓకే. అలాగే ఆయన ఆ కాపు కమ్యూనిటీలో ఒక ఆస్పిరేషన్ ఉంది. అంటే కమ్మ కాపు కులాల మధ్య ఒక పోటీ ఉంది. అది బిజినెస్ పరంగా కోస్తా జిల్లాల్లో ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కాపు కొంచెం అత్యున్నతమైనటువంటి, అంటే కోస్తా జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్మ కమ్యూనిటీ ఏ స్థాయి అనుభవిస్తుందో తూర్పుగోదావరి జిల్లాలో కాపులది అదే స్థాయి. ఓకే. అందుకని వంగవీటి రంగాకి కూడా కృష్ణా జిల్లాలో కంటే కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఆదరణ ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఈయన మనకెందుకు పొలిటికల్గా దక్కవలసినటువంటి న్యాయమైన వాటా రావట్లేదు అనే ఒక అంబిషన్ బలంగా ఆయన మాట్లాడటానికి కారణం అది. ఓకే. వంగవీటి రంగా రైజ్ చేశాడు అది. ఇక్కడ స్టార్ట్ అయింది కృష్ణా జిల్లాలో. కాపునాడుతో మొదలుపెట్టాడు ఆయన. ఈ కాపునాడు సందర్భంగా బయట నుంచి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముద్రగడ కూడా అప్పుడు అవుట్ సైడర్గానే మాట్లాడాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ఇన్సైడర్గా మారాడు. ఈ మారుతున్న క్రమంలో చాలామందిని కలుపుకుని వెళ్ళాడు. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో హోంమంత్రిగా ఉన్నటువంటి చేగొండి హర్రామ్ జోగయ్య గారు కూడా వీళ్ళతో చేతులు కలిపాడు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు వీళ్ళతో చేతులు కలిపాడు. మనం కలిసి ఏవైనా చేయగలమా అని అనుకున్నారు. ఆయన 89లో వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన ఎన్నికలవి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ ఓటమికి ప్రధాన కారణం రంగా హత్య. రంగా హత్య తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం అనేది అందరికీ తెలుసు. ప్రభుత్వ ప్రాయోజిత హత్య అది. ఆ హత్య తాలూకా ప్రభావము ఆ ఎన్నికలో పనిచేసింది. 89లో ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్స్లో వీళ్ళు నెమ్మదిగా ఈ కాపు రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఆ క్రమంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేశారు ఎన్నికలకి ముందు. ఇది ఉపయోగపడుతుంది అనుకుని చేశాడు ఆయన. అయితే 94లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎన్టీఆర్ గెలిచాడు. గెలిచిన తర్వాత ఈ జీవో మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి నెగిటివ్ జడ్జిమెంట్ వచ్చింది. ఈరోజు వరకు అది ప్రాపర్గా అంటే ఫ్లోర్ మీద కానీ ఎక్కడ కానీ న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఏ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లోనూ జరగలేదు అది. 94లో గెలిచినటువంటి ఎన్టీ రామారావు గారిని దింపేసి చంద్రబాబు నాయుడు గారు హస్తగతం చేసుకుని ఆయన ఏదో చేస్తానని చెప్పాడు, కానీ అది జరగలేదు. వైఎస్ టైంలోనూ జరగలేదు. ఎవరి టైంలో చివరికి 2016లో అది ఆయన పదే నిరాహార దీక్షలు చేసేవాడు వారింట్లో. అయితే ప్రతిసారి ఆయనే ప్రభుత్వాన్ని తన దగ్గరికి పిలిపించుకునేవాడు, మాట్లాడేవాడు, ఏదో ఒక అవగాహనకు వచ్చేవాడు. కానీ పని అయితే జరిగేది కాదు. 16లో కొంచెం పెద్ద ఎత్తున పిలుపునిచ్చాడు. ఆ రైల్ యాక్సిడెంట్ జరగటం అనే దగ్గర ఆయన్ని ఇబ్బంది పెట్టారు. కానీ నిజానికి ఏ ఉద్యమంలోనైనా అలాంటివి జరుగుతాయి. వంగవీటి మోహన్ రంగా హత్యానంతరం జరిగినటువంటి అనేక హత్యలకి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అంటే రకరకాలుగా చనిపోయారు జనాలు. ఆ చనిపోయిన వారందరి ప్రాణాలకి వీళ్ళే జవాబుదారీ, అప్పటి ప్రభుత్వమే. అది ఎవరూ మాట్లాడరు. ఆ ట్రైన్ యాక్సిడెంట్ గురించి పదే మాట్లాడతారు. ముద్రగడని భ్రష్టు పట్టించడం కోసం దాన్ని వాడారు. దాంతోపాటు ఇంకా కొంతమందిని అంటే జనసేనని న్యూట్రలైజ్ చేయటం అనే ప్రోగ్రాం కూడా ఉంది దానిలో. అంటే పవన్ కళ్యాణ్ ఆ కమ్యూనిటీకి చెంది ఉండటం వలన ఆయన్ని న్యూట్రలైజ్ చేయటానికి కూడా దాన్ని వాడారు తెలుగుదేశం కుట్రపూరితంగా. ఇన్ని చేసి కాపు సామాజిక వర్గాన్ని మరొక దెబ్బతీసినటువంటి సందర్భం అది. అక్కడి నుంచి పొలిటికల్గా ఆయన కార్నర్ అవుతూనే వచ్చారు. ఆ కార్నర్ చేయటంలో భాగంగానే ఆయన కుటుంబంలోకి జొరబడి పదవులు ఆశ చూపి మనుషుల్ని కొనుగోలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అది. ఎన్టీ రామారావు కుటుంబాన్ని తన కంట్రోల్లోకి తీసుకుని ఆయన్ని ఏకాకిం చేసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. కాబట్టి
మార్కెట్ ఎకానమీలో మనిషి సరుకుగా మారిపోతాడు అనేది పొలిటికల్ ఫిలాసఫీ చదివినోడికి తెలుసు. ఆయన మనిషిని సరుకుగా మార్చి కొనేసి ఆయన్ని కుటుంబం నుంచి బయటికి గెంటించేశాడు. అదే ఇప్పుడు చూస్తున్నాం మనం. ఆయన అంత్యక్రియలు ఆ కార్యక్రమాలకు కూడా కుటుంబం నుంచి పార్టిసిపేషన్ డిజైన్డ్గానే ఉంది. అంటే ఏ రకంగా అంటే వాళ్ళెవరు రానిపోద్దు అన్న దాని విషయంలోనే ఇంకా వేరే అదేనండి. అంటే టోటల్గా డైలమాలో పెట్టారు. అంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్ లేదు, ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావలసినవి డిమాండ్ చేయటము లేదు. అలా చాలా న్యూట్రల్గా ఉండిపోయారు వాళ్ళు, సైలెంట్గా. అంటే ప్రభుత్వం ఎలా వ్యవహరించినా మాకు అభ్యంతరం లేదు, అధికార లాంఛనాలా ఇంకొకట అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్న ప్యాసివ్ టోన్లోకి ఆ ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయాడు చంద్రబాబు. ఇది కేవలం ముద్రగడ పద్మనాభాన్ని అలా చేయటం కాదండి, టోటల్గా కాపు కమ్యూనిటీ మీదే దీని తాలూకా ప్రభావం పడాలనేది ఆయన ఉద్దేశం. అంటే ముద్రగడ తను జీవించినంత కాలం ఆయన ఇంటి పేరులో ఉన్నట్టుగా ఒక స్టాంప్ ముద్రగానే ఉన్నాడు ఆయన. కానీ ఆ ముద్రని చెరిపేయాలి అనేటువంటి ఒక స్కీమ్ ఉంది చంద్రబాబుకి. ఆ స్కీమ్లో భాగంగా ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచే ఆయన పావులు కదుపుతూ వస్తున్నాడు. క్రాంతిని అటువైపు వైపు తిప్పడము, అందరినీ కంట్రోల్లోకి తీసుకున్నాడు ఆయన. జనసేన నుంచి ఈ ఆపరేషన్ చేయిస్తున్నాడు ఆయన. చేయిస్తూ చాలా కుట్రపూరితంగా, అంటే కాపులకి రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కావాలి అనే కోరికతో పాటు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక ఆస్పిరేషన్ కూడా ఉండింది. అది రంగా టైంలో కొంచెం బలంగా వినిపించింది. ఆ తర్వాత బలంగా వినిపించే నాయకుడు ఎవరు దొరకలేదు. చిరంజీవి గారు అలా మెరిసి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్కి వీళ్ళు చివరి 24 ఎలక్షన్స్కి ముందు ఒక విజ్ఞప్తి చేశారు. మీరు కూటమితో కలిసే పద్ధతిలో ఒక అగ్రిమెంట్ చేసుకోండి చంద్రబాబుతో, 2.5 years మీరు, 2.5 years ఆయన, ఈ పవర్ షేరింగ్ అగ్రిమెంట్ లేకుండా మీరు పొత్తులోకి వెళ్ళకండి అన్నారు. ఆ మాటలు ఆ కాగితాలు తీసి అవతల పారేసి ఆయన వెళ్ళిపోయి ఆయనతో చేతులు కలిపాడు. అది గాయపరిచింది వీళ్ళని. అది చేగొండ హర్రామ్ జోగయ్య గాయపడ్డాడు, ఈయన గాయపడ్డాడు. ఇక అక్కడి నుంచి ఈయన్ని కార్నర్ చేసి నెట్టివేయటం అనేది మొదలై చివరికి ఆయన తన పేరు మార్చుకునే పరిస్థితి, పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిని ఆయన దానికి కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆయన ఏదో మనం కంట్రోల్ చేయగలం అనుకున్నారు కానీ ఆయన కంట్రోల్ కాలేదు. ఆ రెబెలియన్గానే ఉన్నాడు చివరి వరకు. నిలబడ్డాడు. కుటుంబం కాదన్నా, కూతురు కాదన్నా, అల్లుడు తిట్టినా ఆయన ఏమీ పెద్దగా ఫీల్ కాలేదు. ఇది ఇలాగే జరుగుతుంది అని అనుకున్నాడు, అలాగే ఉన్నాడు. అది ఆ నిబద్ధత అనేది ఆదర్శం. ఆ తర్వాత ఎవరైనా ఒక ఫైట్ చేయాలనుకున్న వాళ్ళకి ముద్రగడలో తీసుకోవాల్సినటువంటి ఇన్స్పిరేటివ్ లైన్ అది. ఆయన మొత్తం భిన్నమైనటువంటి ధోరణిలోనే వెళ్ళాడు. పొలిటికల్ కెరియర్ మొత్తం ఎక్కడ మెయిన్ స్ట్రీమ్తో కలిసి లేడు ఆయన ఏ రోజున. అందుకని అదొక విభిన్నమైన, అలా ఉంటూ కూడా తన ప్రాధాన్యతను నిలబెట్టుకున్నాడు. ఎక్కడా డ్రాప్ అవ్వలేదు ఆయన, ఎక్కడ సరెండర్ అవ్వలేదు. యాక్చువల్గా సార్ మనకి రంగా గారి తర్వాత ఆ రేంజ్లో కాపు లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది అని అంటే ముద్రగడ పద్మనాభం గారి. కానీ అంత స్ట్రాంగ్గా ఆయన నిలదొక్కుకోకపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? అంటే అంత సౌండ్ చేశారు, కాపు తుని ఇన్సిడెంట్ ఏ రేంజ్లో సెన్సేషన్ అయిందో మనం చూసాము. బట్ ఆ తర్వాత చూసుకుంటే ఆయన పవర్ సెంట్రిక్గా ఎందుకు ఎదగలేకపోయారంటే ఏం చెప్తారు? ఆయన జిల్లా వరకు పరిమితం అయిపోయాడండి. ఆయన బయటకు రాలేదు. ఈ ప్రజారక్షణ సమితి టైంలో కూడా అదే లిమిటేషన్. వీళ్ళు ఆ జిల్లా దాటి బయటకు వచ్చేసి విస్తరించటం అనేది జరగల. అది ప్రాబ్లం. రంగా తిరిగాడు, రంగా ఆర్గనైజ్ చేశాడు, తెలంగాణ వరకు విస్తరించాడు ఆయన. మొత్తం ఉమ్మడి రాష్ట్రం అంతా తిరిగాడు. ఆ తిరగటం అనే ప్రోగ్రాం దగ్గర ఈయన ఆ జిల్లాకి పరిమితం కావటము, అక్కడే పెట్టుకోవటం ప్రతిదీ. అంటే ఒకటి విన్నది ఏంటంటే ఈయనకు కోపం వచ్చినప్పుడు మాత్రమే కాపు ఉద్యమం గుర్తొస్తుంది, ఈయనకు కోపం లేకపోతే కామ్గా ఉంటే అసలు ఏది పట్టించుకోరు అనేసి ఒకటి విన్నాను. అది మీ దాకా ఎప్పుడైనా వచ్చిందా? లేదు, అది ఉంది ఆయన మీద. కానీ అది మాత్రమే ఉంటే నిజానికి ఆయన ఇంకా చాలా సాధించుకుని ఉండేవాడు పర్సనల్ లెవెల్లో. ఓకే.
అది కాదు. అంటే ఆయనకి ఈ చైతన్యం లేదు, మొదటి నుంచి అక్కడ వరకే పరిమితం. రాజశేఖర్ రెడ్డికి 78లో గెలిచిన క్షణమే ముఖ్యమంత్రి కావాలి అనే ప్రోగ్రాం ఉంది. చంద్రబాబు నాయుడికి కూడా గెలిచిన రోజే ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలనే ప్రోగ్రాం ఉంది. ఈయనకి అలాంటి ప్రోగ్రాం లేదు. అంటే ఓపెన్గా చెప్పాలంటే నేను ఎదగాలి, నా కుటుంబం ఎదగాలి అన్న కాన్సెప్ట్ ఈయనకు లేదు అసలు. నా కుటుంబము అనేది కూడా లేదు ఆయనకి. ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ ఫాదర్ రాఘవయ్య గారు ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యే అక్కడ పత్తిపాటి నుంచే గెలిచాడు. గెలిచారంట ఆయన. అవును. అంటే ఆ సపోర్ట్ ఉంది. ఎంతసేపు ఆ లిమిటేషన్ అనేది బౌండరీ పెట్టేసుకున్నారు. అది రావడానికి కారణం అది బ్రాటప్ నుంచి వచ్చిన సమస్య. ఓకే. అందుకని రామారావు గారితో ఆయన ఈజీగా ఘర్షణ పడగలిగాడు. అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఆ ఘర్షణలు లేవు. అంటే ఎదగాలి అనుకుంటే అక్కడ లొంగి ఉండేవాడు. ఓకే. రామారావు కాకపోయినా నేను జనతా పార్టీ నుంచి గెలిచాను, మా నాన్న ఇండిపెండెంట్గా గెలిచాడు, తెలుగుదేశం పార్టీ ఉన్నా లేకపోయినా మేము గెలుస్తాం అనే భరోసాతో అక్కడ వరకు లిమిట్ అవ్వటం వలన వచ్చిన కాన్ఫిడెన్స్ అది. అదే ఆయన బలము, అదే ఆయన బలహీనత కూడా. దాన్ని ఆధారం చేసుకుని ఈ బురద కూడా వేసేస్తున్నారు. ఆయనకి మూడు వచ్చినప్పుడు గుర్తొస్తుంది, ఆయనకు లేకపోతే పడుకుని నిద్రపోతాడు. ఆ నిరాహార దీక్ష కూడా వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాడు. అదేదో వాళ్ళ ఇంటి సమస్యగా మాట్లాడతాడు. అంతే తప్ప కాపు కమ్యూనిటీని యునైట్ చేయటం అనే పని ఆయన ఎప్పుడూ పెట్టుకోలేదు అని మాట్లాడతారు. కానీ ఆయనకున్న లిమిటేషను, ఆ లిమిటేషన్లో ఆయన ఊహించిన పద్ధతి, ఆయన్ని గైడ్ చేయడానికి కూడా ఎవరూ ప్రయత్నం చేయలేదు, ముందుకు నడిపించడానికి కూడా ఎవరూ ప్రయత్నం చేయలే. అంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో చాలా బలంగా ఉన్నటువంటి దానయ్య గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆ రోజుల్లో కాపునాడుకి ప్రధాన ఫైనాన్సర్ ఆయనే. ఆయన బతుకున్నప్పుడు కొంత ప్రయత్నం చేశాడు ముద్రగడని స్ట్రైట్ వైట్ తిప్పడం కోసం. కానీ అది కూడా 2-3 సభలకు పరిమితం అయిపోయింది. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఆగిపోయింది. రంగా తర్వాత ఈయన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. పిల్ల వెంకటేశ్వరరావు లాంటి ప్రయత్నం చేశాడు. అవేవి ముందుకు నడవలేదు. అవి ముందుకు నడవకుండా చేయటంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. ఆయన ఆ టైంలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళని ఇంకో పద్ధతిలో తన పక్కకి లాగేసుకుని వాళ్ళకి ఏదో పదవి ఇచ్చి పక్కకి తోసేయటం అనేది చేయగలిగాడు. అందుకని రకరకాల కుట్రలకి బలైపోయి కాపు ఉద్యమం అలా నీరుగారిపోయింది. ఇప్పుడు టోటల్గా దిశానిర్దేశం చేసేటువంటి కనీసం ఆలోచించేవాడు కూడా లేడు. ఈ మాత్రం రెబలియన్గా నిలబడేవాడు ఎవడు అనేది వెతుక్కునే పరిస్థితి. ఇప్పుడు ఆయనేమో టోటల్ సరెండర్ మూడ్లో ఉన్నాడు. ఢిల్లీకి సరెండర్ అయి ఉన్నాడు. పైగా పవన్ కళ్యాణ్ ఢిల్లీతో సరెండర్ అవటం వలన మాత్రమే మన ఉనికి ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ తనకంటూ ఒక ఓట్ బ్యాంకు, ఒక సపోర్ట్ సిస్టము ఏర్పాటు చేసుకోవాలని అనుకోవడం లేదు. ఆయన్ని అందులో ఉంచేశాడు ఆ ఏరియాలో. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ముద్రగడ నుంచి నేర్చుకుని ముద్రగడకున్న లిమిటేషన్స్ గురించి కూడా మాట్లాడుతూ జనంలోకి తిరిగి ఆ స్పిరిట్ని తీసుకెళ్ళగలిగిన వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది అక్కడ. అంటే అంత చరిష్మాటిక్ లీడర్ కానీ మళ్ళీ ఒక్కసారి ఈ రేంజ్లో మాట్లాడి, అంటే ఒక పర్సన్ని చూడాలి అని అంటే ఇప్పుడున్న పద్ధతిలో అయితే ఎవరిని అనేది మనం చెప్పలేం కదా సార్. లేదండి, పద్మనాభం గారి టైంలో ఓకే కాపు ఉద్యమానికి సంబంధించి ఈయన ఒక లీడర్, ఫేస్ ఆఫ్ ద కాపు సామాజిక వర్గం అన్నట్టు ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. బట్ ఇప్పుడు చూసుకుంటే రాజకీయాల్లో పార్టీల పరంగా ఒక్కొక్కరు ఏకతాటిపైకి లేకుండా ఆ విభజన అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంత చరిష్మాటిక్గా ఒక్క లీడర్ అనేది సాధ్యమవుతుందా? అంటే కొత్త నాయకులు ఎమర్జ్ కావాలండి. యాస్పిరేషన్ బలంగా ఉంటే, ఈ కోరిక బలంగా ఉంటే డెఫినెట్గా కొత్త నాయకులు ఎమర్జ్ అవుతారు. ఆ కొత్త నాయకులు ఎమర్జ్ అయ్యేటువంటి కండిషన్ వైపు డెమోక్రటైజేషన్లోకి వెళ్ళాలి కాపు కమ్యూనిటీ. వెళ్ళి వాళ్ళు వెతుక్కోవాలి. ఇప్పుడు వెతుక్కుని ఒక కొత్త నాయకుడిని బయటకు తీసుకురాగలిగితే మాత్రమే సాధ్యం అది. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అంటే బయట నుంచి వచ్చిన నాయకుడే పవన్ కళ్యాణ్ కూడా. ఆయన ఇన్సైడర్ కాదు, అవుట్ సైడరే. ఆయన రకరకాల ప్రభావాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. అవును. వంగవీటి రంగా అలా కాదు. ఆయన తన ఎదుగుదలకి అలాగే మిగిలిన అన్ని అంశాలకి కేంద్రం ఇక్కడే చేసుకున్నాడు. అందుకని ఆయన దాన్ని మాట్లాడగలిగాడు బలంగా.
నిజానికి కాపునాడు జరిగినప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండగా ఆ లెవెల్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి మహానాడుకి పోటీగా అక్కడ సీఎం రంగాని నినాదాలు వచ్చినాయి. విన్నాను నేను. కాబట్టి ఆయన జైల్లో ఉండి ఆర్గనైజ్ చేసిన మీటింగ్ అది, ఆయన బయట ఉండి చేసింది కాదు. అవును. ఆ టైంలో వీళ్ళందరితోనూ ఆయన సంబంధాల్లో ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళని అంటే కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నాడు, నడిపించాడు. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించగలిగిన వాడు ఒకడు కావాలి ఇప్పుడు. అది ఉన్నవాళ్ళతో అవదు. ఉన్న వాళ్ళందరూ ఏదో పద్ధతిలో అక్కడ లొంగుబాటు ప్రదర్శించిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు కొత్త నాయకుడిని క్రియేట్ చేసుకోకపోతే కమ్మ సామాజిక వర్గానికి ఎన్టీ రామారావు అనే ఒక వేఅవుట్ దొరికింది. వాళ్ళలో కూడా సఫరింగ్ ఉంది అప్పటిదాకా. మాకు ముఖ్యమంత్రి అనేది ఆ కోరికనే ఆయన తీర్చాడు. అలాంటి వాడు ఒకడు కావాలి ఇప్పుడు వీళ్ళు. కాపు సామాజిక వర్గానికి కూడా అలాంటి వాడు అంటే ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి ఒక టార్చ్ బేరర్ కావాలి వాళ్ళకి. ఉన్న టార్చ్ బేరర్ అయిపోయింది కాబట్టి కొత్త టార్చ్ బేరర్ కోసం వెతకాల్సిన అవసరం ఉంది ఆ కమ్యూనిటీకి. మొత్తానికి 2 శకాలు కాపు కమ్యూనిటీలో ముగిసాయని చెప్పాలి. రంగది ఒక శకం అయితే పద్మనాభం గారు ఒక శకం అనేసి చాలా క్లియర్గా చెప్పవచ్చు. అంటే వీళ్ళిద్దరి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. నెక్స్ట్ అయితే అంటే ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి, ఇప్పుడు ఏం చేస్తే ముందుకు వెళ్తాము అన్న విషయానికి సంబంధించి అంటే ఈయన సంబంధించేమో లిమిటేషన్ ఉండటం వలన జరిగినటువంటి పొరపాటు, ఆయనకి ఎక్కువ ఆయన అగ్రెసివ్గా ఉండటం వలన జరిగినటువంటి పొరపాటు, ప్రాపర్ వ్యూహం లేకపోవడం అందువలన జరిగింది అది. అంటే స్ట్రైట్గా ఒక్కడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళటం, శత్రువులను పెంచుకోవటం, తానున్నటువంటి పార్టీలోనే శత్రువులను పెంచుకున్నాడు ఆయన. మెయిన్ అది ప్రమాదంగా మారింది. వెంగళరావు దగ్గర నుంచి శిరీష్ రాజు దగ్గర నుంచి ఆ గొడవలు ముదిరి అలా జరిగిపోయింది అది. కాబట్టి వీటన్నిటినీ గుణపాఠాలుగా తీసుకుని ఒక కొత్త నాయకుడిని ఎస్టాబ్లిష్ చేసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూద్దాం మరి ఎవరు గుణపాఠాలు నేర్చుకుంటారు, ఈ అంశాన్ని ఎవరు అందిపుచ్చుకొని ముందుకు వెళ్తారు అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.